నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. మేము డిగ్రీలో ఉన్నప్పుడు ఒక అబ్బాయిని ప్రేమించాను మేడం. ఓకే. సాయి అని అబ్బాయిని. ఇద్దరం బాగా ప్రేమించుకున్నాము. ఆయనే పెళ్లి చేసుకున్నారా? లేదు మేడం, వేరే అబ్బాయిని పెళ్లి చేసుకున్నాము. మా ఇంట్లో చెప్పాం మేడం, మేము ఇద్దరం ప్రేమించుకున్నాము. క్యాస్ట్ వల్ల ఒప్పుకోలేదు అమ్మ వాళ్ళు, గొడవలేని. అయితే అతను చెప్పాను మన ఇద్దరం వెళ్ళిపోదాము, మ్యారేజ్ చేసుకుందామంటే అతను ఏమన్నాడంటే 3 నెలలు ఆగు, మన ఇంట్లో ఒప్పించి మ్యారేజ్ చేసుకుందాము అన్నారు. మళ్ళీ 3 నెలల తర్వాత కూడా మమ్మీ వాళ్ళకి చెప్తే మమ్మీ వాళ్ళు అన్నారు కదా, ఆయన చేసుకుంటే అతను చంపేస్తాము, నువ్వు విధవగానే ఉంటావు అని మా అమ్మ వాళ్ళు బెదిరించారు. తర్వాత వేరే ఆయనతో మ్యారేజ్ అయింది మేడం, ఒక బాబు. మరి ఏంటి వేరే అతనితో 5 years, బాబు ఎంత వయసు అమ్మా? 3 సంవత్సరాలు మేడం. మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ అన్నయ్య నెంబర్ నుంచి ఒక కాల్ వచ్చింది నాకు. అది తరం దగ్గర నుంచి వచ్చింది, సాయి దగ్గర నుంచి. ఏది బాబు పుట్టిన తర్వాత 1 year కి? బాబు పుట్టిన 1 year కి. ఇక అట్లానే ఉంది. తర్వాత ఈయన దగ్గర నుంచి కాల్ వచ్చిన తర్వాత మళ్ళీ మా ఆయన కొంచెం తాగి రావటం, అతనితోనే మళ్ళీ. నువ్వు వెళ్ళిపోతావేమో అని భయమా? వెళ్ళిపోతున్నాను కాదు, అతనితోనే ఉంటున్నాము, పచ్చబొట్టు ఇంకా చెరపలేదు అని చెప్పి అనుమానంతో రోజు తాగొచ్చి కొట్టేటోడు. అతను వల్ల ఇంకో నాకు గుర్తుండిపోవాలని చెప్పి మళ్ళీ ఇద్దరం కంటిన్యూ చేసుకున్నాము. అతని వల్ల కూడా ఒక పాపని కన్నాము. పాపకు కూడా వేసారమ్మా పచ్చబొట్టు? అదేంటి మీ ఆయనతో ఇంట్లో ఉంటూనే మీ ఆయనకి తెలిసిందా విషయం? ఆయనకు తెలియదు మేడం. ఆయనకు తెలిసేసరికి ఒక పాప పుట్టేసిందా? కానీ వాస్తవానికి తాగినా తాగకపోయినా మీరిద్దరైతే కలవలేదు. ఈ బిడ్డ అయితే సాయి బిడ్డ. సాయి బిడ్డని. నీ కాన్ఫిడెన్స్? మీకు ఎంతమంది పిల్లలండి? 2. ఫస్ట్ బాబు మీ పిల్లాడే? మా పిల్లాడు. తర్వాత ఎవరు పుట్టారు? పాపండి. ఇద్దరు భార్యాభర్తలుగా కలిసేవారు వైజాగ్ లో మీరు ఉన్నప్పుడు? కలవలేదు. మరి కలవకుండా ఎక్కడి నుంచి వచ్చింది పాప? అడిగా సార్, అడిగితే నువ్వు తాగిన మధ్యలో ఏం చేస్తాను నీకేం అర్థం అవుతుంది, మధ్యలో వచ్చినప్పుడు నీ అకౌంట్ లో వేసేసి. డైరెక్ట్ సాయి కావాలంటే ఎంత జరిగాక ఇంకెందుకు మేడం? ఏ మగాడని మళ్ళీ ఇలాంటి అమ్మాయితో కాపురం చేస్తాడా? ఇంత బేవర్స్ అమ్మాయి ఎక్కడైనా దొరుకుతుందా ఎవరికైనా? నాలాంటి జీవితం ఎలాంటి మగాడికి రాకూడదు. పెళ్ళైన అమ్మాయిని ఎందుకంటే మీరు ఫోన్ చేసి డిస్టర్బ్ చేశారు? 5 years లవ్ స్టోరీ. అలా గుర్తొచ్చి నార్మల్ గా నేను మెసేజ్ చేసా. మళ్ళీ రొమాన్స్ లోకి ఎందుకు దిగిపోయారు? ఆ అమ్మాయికి పెళ్ళై పిల్లాడు ఉన్నాడు కదమ్మా. అమ్మాయి నుంచి పెళ్లి చేస్తా ఉండు 1 గంటలో. నేను చేసుకోను. ఎందుకు చేసుకో? ఇప్పుడు ఎందుకంటే ఆమె నా దగ్గరకు వచ్చినప్పుడు కూడా వాళ్ళ ఆయన గురించి అన్ని చెప్తుంది, వాళ్ళ ఆయన గొప్ప గురించి నా దగ్గర చెప్తుంది. ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళదని నాకు నమ్మకం. నీదేం గొప్పలు ఉన్నాయా? పచ్చబొట్లు వేయడం తప్ప నీకేం గొప్పలు ఉన్నాయి? నీ గురించి ఏం చెప్తుంది? ఇంకెప్పుడు వస్తుందమ్మా నీకు బుద్ధి? ఇప్పుడు ఏ ధైర్యంతో నువ్వు అంటావు నా పిల్లల్ని నేను పెంచుకుంటానని చెప్పి? రేపొద్దున ఇంకో వ్యక్తి నీ జీవితంలో రాడంటానికి గ్యారంటీ ఏంటి? ఆ వ్యక్తి ద్వారా 3వ బిడ్డ రాడు అంటానికి గ్యారంటీ ఏంటి? ఒక ఆడది కరెక్ట్గా లేకపోతే చాలా దారుణమైన పరిణామాలు ఉంటాయి. మీరు ఎమోషన్స్లో చేసే పనిలో, లవ్తో చేసే పనిలో మీ ఒళ్ళు కొవ్వెక్కి మీరు చేస్తే చెయ్యండి తప్ప అది పిల్లల్ని కనేసేదాకా తెచ్చుకోకండి. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.